హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 1000 మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అనేసి మనకు సిరీస్ స్టార్ట్ చేసాం. ఇందులో దిస్ ఈస్ ద పార్ట్ 4. ఇందులో మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ, అవార్డ్స్, ఎకానమీ, నేషనల్, ఇంటర్నేషనల్, స్పోర్ట్స్, సో ఎవ్రీథింగ్ అన్నింటి నుంచి కూడా అన్ని టాపిక్స్ నుంచి మీకు కరెంట్ అఫైర్స్ 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ని 1000 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తున్నాము. అన్ని కూడా ఎంసీక్యూస్ రూపంలో ఉన్నాయి. మరి ప్రీవియస్ పార్ట్స్ కూడా చూడాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలానే ప్రతి పార్ట్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఆ లింక్ ద్వారా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. మరి ఏపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, అలానే ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్ 3, గ్రూప్ 4, ఇంకా ఆర్ఆర్బి ఎగ్జామ్స్, ఎస్ఎస్ ఎగ్జామ్స్, బ్యాంక్ ఎగ్జామ్స్ కూడా యూస్ఫుల్ అవుతాయి కరెంట్ అఫైర్స్. మరి మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్: అరుదైన వృక్ష జాతులను ఏ రాష్ట్రంలోని వాగమోన్ నగరంలో పరిశోధకులు కనుగొన్నారు? ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి కేరళ, ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ కేరళ. నెక్స్ట్ వన్: వ్యాక్సిన్ కోల్డ్ చైన్ మేనేజ్మెంట్ కోసం భారత ప్రభుత్వం పశు సంవర్ధక మరియు పాడి పరిశ్రమ శాఖ ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది? ఆప్షన్ ఏ యుఎన్డిపి, ఆప్షన్ బి టాటా గ్రూప్, ఆప్షన్ సి డబ్ల్యూహెచ్ఓ, ఆప్షన్ డి ప్రపంచ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్. ఆన్సర్ ఫస్ట్ వన్, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, యుఎన్డిపి. నెక్స్ట్ వన్: ఇటాలియన్ ఓపెన్ టైటిల్ని గెలుచుకున్న మహిళా టెన్నిస్ క్రీడాకారిణి ఎవరు? ఆప్షన్ ఏ ఎలెనా రబైకినా, ఆప్షన్ బి అరీనా సబలెంకా, ఆప్షన్ సి ఓన్స్ జబీర్, ఆప్షన్ డి ఇంగా స్వీటెక్. ఆన్సర్ ఫోర్త్ వన్, ఇంగా స్వీటెక్. నెక్స్ట్ వన్: ఫెడరేషన్ కప్ 2024 ఏ రాష్ట్రంలో నిర్వహించబడింది? ఆన్సర్ థర్డ్ వన్, ఒడిస్సాలో. నెక్స్ట్: అంతర్జాతీయ ఫుట్బాల్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన ఫుట్బాల్ ఆటగాడు ఎవరు? ఆప్షన్ ఏ బెంజమా ఫ్రాంక్లిన్, ఆప్షన్ బి సునీల్ ఛేత్రి, ఆప్షన్ సి మెస్సీ, ఆప్షన్ డి క్రిస్టియన్ రొనాల్డో. ఆన్సర్ సెకండ్ వన్, సునీల్ ఛేత్రి. నెక్స్ట్: విద్యలో ఆయన చేసిన విశేష కృషికి గాను గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు 2024 ఎవరికి లభించింది? ఆప్షన్ ఏ ప్రొఫెసర్ కృష్ణస్వామి, ఆప్షన్ బి డాక్టర్ వివేక్ గుర్తుంగ్, ఆప్షన్ సి చంద్రకాంత్ సతీజ, ఆప్షన్ డి ప్రొఫెసర్ మాధవరావు. ఆన్సర్ థర్డ్ వన్, చంద్రకాంత్ సతీజ. నెక్స్ట్: భారత పరిశ్రమల సమాఖ్య అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆప్షన్ ఏ సంజీవ్ పూరి, ఆప్షన్ బి అలోక్ మెహతా, ఆప్షన్ సి అరుణ్ పూరి, ఆప్షన్ డి వివేక్ సింహ. ఆన్సర్ సంజీవ్ పూరి, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్: ఇటీవల హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఇబ్రహీం రైసీ ఏ దేశ అధ్యక్షుడు? ఆప్షన్ ఏ ఇరాక్, ఆప్షన్ బి ఇరాన్, ఆప్షన్ సి ఖతార్, ఆప్షన్ డి పాకిస్తాన్. ఆన్సర్ సెకండ్ వన్, ఇరాన్ అధ్యక్షుడు. నెక్స్ట్: ప్రతి సంవత్సరం ప్రపంచ శరణార్థుల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్ 20 మే, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్: ప్రతి సంవత్సరం జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్ మే 21న. నెక్స్ట్ వన్: 17 మే 2024 ప్రపంచ వ్యాప్తంగా ఏ రోజును జరుపుకుంటారు?
ఫస్ట్ ఆప్షన్ ప్రపంచ టెలికమ్యూనికేషన్ మరియు ఇన్ఫర్మేషన్ సొసైటీ దినోత్సవం మరియు ప్రపంచ హైపర్ టెన్షన్ దినోత్సవం. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ భారతదేశ ఎగుమతి రికార్డు 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఎన్ని బిలియన్ యుఎస్ డాలర్లకు చేరుకుంది? ఆన్సర్ సెకండ్ వన్, 778 యుఎస్ బిలియన్ డాలర్లు. నెక్స్ట్ మూడీస్ ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం ఎంత శాతం వృద్ధి రేటుతో వృద్ధి చెందుతుంది? (6.6%). నెక్స్ట్ ఫోన్పే ఏ శ్రీలంక చెల్లింపుల యాప్తో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది? ఏ పేటిఎం, బి ఈ సేవ, సి లింక్ పే, డి డైలాగ్. థర్డ్ వన్ లింక్ పే. నెక్స్ట్ వన్ లింక్ పే కాదండి, లంకా పే అది థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ భారతదేశ పట్టణ నిరుద్యోగ రేటు మార్చి త్రైమాసికంలో ఎంత శాతానికి తగ్గింది? థర్డ్ వన్ 6.7%. నెక్స్ట్ ఇటీవల ఏ కంపెనీ వ్యవసాయ డ్రోన్ DGCA నుండి ధృవీకరించబడింది? ఫోర్త్ వన్ EITMC వెంచర్స్ లిమిటెడ్. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 24లో ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం లాభం ఎన్ని లక్షల కోట్ల రూపాయలు? $1.4 lakh crores. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024 ఏ దేశంలో నిర్వహిస్తారు? థర్డ్ వన్ ఫ్రాన్స్లో. నెక్స్ట్ ప్రపంచంలో మొట్టమొదటి 6G పరికరాన్ని ఏ దేశం ప్రారంభించింది? థర్డ్ వన్ జపాన్. నెక్స్ట్ ఏ భారత సైన్యం పోర్టబుల్ ఆసుపత్రిని విజయవంతంగా పరీక్షించింది? ఆన్సర్ థర్డ్ వన్ భారత వైమానిక దళం. నెక్స్ట్ భారత్ ఫ్రాన్స్ దేశాల 7వ విడత సంయుక్త సైనిక విన్యాసం మేఘాలయలోని ఉమ్రోయిలో నిర్వహించడం జరుగుతుంది. అయితే దీని పేరు ఏమిటి? ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. PDF లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. PDF కావాలనుకున్న PDF కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆన్సర్ థర్డ్ వన్ ఎక్సర్సైజ్ శక్తి. నెక్స్ట్ వన్ ఏ దేశపు పోర్టు నిర్వహణ బాధ్యతను భారతదేశం దక్కించుకుంది? ఫస్ట్ వన్ ఇరాన్లోని చెబ్బార్ పోర్ట్. నెక్స్ట్ ఏ దేశంలో ఫోన్పే తన సేవలను ప్రారంభించింది? సెకండ్ వన్ శ్రీలంక. నెక్స్ట్ వన్ జమిలీ ఎన్నికలు జరుగుతున్న 6 దేశాలు ఏవి?
ఫస్ట్ వన్ జర్మనీ, జపాన్, దక్షిణాఫ్రికా, స్వీడన్, బెల్జియం, ఇండోనేషియా. నెక్స్ట్ ఇటీవల ఏ దేశం జననాల రేటు పడిపోవడంతో నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించి మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేసింది? దక్షిణ కొరియా, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ వన్ క్యాన్సర్ కారక పదార్థాలు ఉన్నాయన్న కారణంతో భారత్కి చెందిన ఎండిహెచ్ మరియు ఎవరెస్ట్ మసాలాను ఏ దేశం బ్యాన్ చేసింది? ఆన్సర్ థర్డ్ వన్ నేపాల్. నెక్స్ట్ ప్రస్తుత సింగపూర్ ప్రధాని ఎవరు? ఆన్సర్ థర్డ్ వన్ లారెన్స్ వాంగ్. నెక్స్ట్ ఏ రాష్ట్రం అడవులలో మంటలు నివారించడానికి పిరుల్ లావో పైసే పావో అనే కార్యక్రమం చేపట్టింది? ఫోర్త్ వన్ ఉత్తరాఖండ్. నెక్స్ట్ సెంటర్ ఫర్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2024లో దేశంలో టాప్లో నిలిచిన యూనివర్సిటీ ఏది? థర్డ్ వన్ ఐఏఎం అహ్మదాబాద్. నెక్స్ట్ లోక్సభ మరియు అసెంబ్లీ ఎన్నికలతో పాటే మున్సిపాలిటీల, గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించడానికి వీలు కల్పించే ఆర్టికల్ ఏది? థర్డ్ వన్ ఆర్టికల్ 324. నెక్స్ట్ వన్ ఇటీవల మరణించిన ప్రత్యేక తెలంగాణ తొలిదశ ఉద్యమకారుడు కోలిశెట్టి రామదాస్ ఏ జిల్లాకు చెందినవారు? ఆన్సర్ థర్డ్ వన్ ఖమ్మం. నెక్స్ట్ ఏ భారత వారసత్వ సంపద రచనలను ఆసియా పసిఫిక్ రీజియన్ మెమొరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో యునెస్కో చేర్చింది? ఫస్ట్ వన్ రామచరిత మానస్. నెక్స్ట్ వన్ తెలంగాణకు సంబంధించిన 2050 మాస్టర్ ప్లాన్ దేనికి సంబంధించింది? ఆన్సర్ సెకండ్ వన్ విద్యారంగ అభివృద్ధి. నెక్స్ట్ 2024 జనవరి 26 గణతంత్ర దినోత్సవ వేడుకల్లోని తెలంగాణ శకటం పేరు? థర్డ్ వన్ జయ జయ హే తెలంగాణ. నెక్స్ట్ ప్రపంచంలోని తొలి 6G డివైస్ను ఏ దేశం ఆవిష్కరించింది? ఆన్సర్ సెకండ్ వన్ జపాన్. నెక్స్ట్ సౌర కుటుంబం బయట సైంటిస్టులు గుర్తించిన మెత్తటి గ్రహం పేరేమిటి? థర్డ్ వన్ WASP 193b. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో కౌండిన్య అభయారణ్యంలో గుర్తించిన అరుదైన కప్ప ఏది?
సెకండ్ వన్ హైలారానా గ్రాసిలిస్. నెక్స్ట్ వన్ హిమాలయాల ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడడాన్ని ముందుగా హెచ్చరించే ఫ్రేమ్వర్క్ను ఏ ఐఐటి రూపొందించింది? ఫోర్త్ వన్ ఐఐటి రూర్కీ. నెక్స్ట్ బయోడిగ్రేడబుల్ న్యాచురల్ ఫైబర్ హై డెన్సిటీ పాలిథిన్ అభివృద్ధి చేసిన ఐఐటి ఏది? ఐఐటి మండి. థర్డ్ వన్. నెక్స్ట్ ఏ భారత బాక్సింగ్ ప్లేయర్ పై ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ నిషేధం విధించింది? సెకండ్ వన్ పర్వీన్ హడా. నెక్స్ట్ ఛత్తీస్గఢ్లో సెయిల్ యొక్క బిలాయ్ స్టీల్ ప్లాంట్ ఎక్కడ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టును ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది? సెకండ్ వన్ దుర్గ్. నెక్స్ట్ ఈ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ యొక్క సామర్థ్యం ఎంత? థర్డ్ వన్ 15 మెగావాట్స్. నెక్స్ట్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ ఎక్కడ ప్రారంభించారు? ఇందాక చెప్పినటువంటి సోలింగ్ సోలార్ ప్రాజెక్ట్ అనగా ఈ యొక్క బిలాయ్ స్టీల్ ప్లాంట్లోని ఫ్లోటింగ్ ప్రాజెక్ట్ ఏది? దుర్గ్ అనేది. సో దుర్గ్ యొక్క సోలార్ ప్రాజెక్ట్ ఎక్కడ స్థాపించబడింది అంటున్నారు? ఏ నది పైన? మరోడవన్ రిజర్వాయర్. నెక్స్ట్ ఫోన్పే ఇటీవల ఏ దేశంలో యూపీఐ సేవలను ప్రారంభించింది? థర్డ్ వన్ శ్రీలంక. నెక్స్ట్ ప్రఖ్యాత ఆంగ్ల రచయిత రస్కిన్ బాండ్కి ఏ పురస్కారం లభించింది? ఆన్సర్ సెకండ్ వన్ సాహిత్య అకాడమీ ఫెలోషిప్. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ 2024లో ఇండియన్ పెవిలియన్ ప్రారంభించబడింది. ఇది ఎక్కడ జరుగుతోంది? ఆన్సర్ ఫ్రాన్స్. నెక్స్ట్ అంతర్జాతీయ టీ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం? థర్డ్ వన్ మే 21. నెక్స్ట్ ఫుట్బాల్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం? సెకండ్ వన్ మే 25. నెక్స్ట్ శాస్త్రవేత్తలు గుర్తించిన WASP 193b గ్రహం గురించి ఏది నిజం? సెకండ్ వన్ ఇది మన గురుగ్రహం కంటే 50% పెద్దది. నెక్స్ట్ వన్ WASP 193b గ్రహం మనకు ఎంత దూరంలో ఉంది? ఆన్సర్ బి 1200 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. సో ఇదండి పార్ట్ 4 కరెంట్ అఫైర్స్ 1000 MCQs 1000 మోస్ట్ ఇంపార్టెంట్ MCQs పార్ట్ 4. సో ఈ వీడియోలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మీరు PDF రూపంలో కూడా కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలానే ప్రీవియస్ పార్ట్స్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మేము చేసేటువంటి నెక్స్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.